ఓపికతో విన్న పిల్లలందరికీ అందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే మన తండ్రి చాలా దీర్ఘశాంతం కలిగినవాడు, ఓర్పు కలిగినవాడు. కనుక పిల్లలు పాడాలి అన్నప్పుడు అవి దేవుని మాటలే కనుక మనం కాకపోతే మన పిల్లల్ని ఎవరు ప్రోత్సహిస్తారు చెప్పండి? బయట వేదికల మీద పిల్లలకి అవకాశం ఇస్తారా? ఎవరు? కనుక మన పిల్లల్లో టాలెంట్ చూసారా ఎంత బాగా పాడుతున్నారు? అందుకే పిలిచి మరీ పాట ఇచ్చాను, రండి పాడండి అని. మరి వాళ్ళ పాటలోని కళ మీరు వింటేనే కదా రేపు పొద్దున వాళ్ళు మీరు పిలుస్తారు. కనుక విసుక్కోకండి, వాక్యంలోకి వెళదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దేవా, నీ పిల్లలైన వాళ్ళందరూ నీ మాటల కొరకు తమ ప్రాంతాలను విడిచి 5 రోజులు మీ సన్నిధిలో మాతో గడపడానికి వచ్చారు. మంచి మాటలు మందరికీ నేర్పించండి. క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, వాయిస్ చూడండి, షార్ప్నెస్ ఇవ్వండి, చిన్న బేస్ పెట్టండి, ఎక్కువ మాటలు స్పష్టంగా వినబడేటట్లుగా ఉండాలి. దేవుడు తన పిల్లలైన ఇశ్రాయేలుని చాలా ప్రేమించాడండి. తన ప్రజలుగా ఆజ్ఞలు కట్టడలను వాళ్ళకి ఇచ్చాడు. మీరు ఇలా ఉండండి నాయన, ఇలా మీరు అనుసరించండి. అదే పాత ధర్మశాస్త్రం. బ్రతుకు విధానాన్ని చెప్పాడు. అయితే అందులో వారికి పరిచయం చేసిన ఒక ప్రత్యేకమైన విధానం ఏంటంటే, మీరు పండగలు చేసుకోండి అన్నాడు. ఇశ్రాయేలీలతో మీరు పండగలు చేసుకోండి అని. చూడండి నాన్న, వినపట్లేదంటే వెనక్కి సౌండ్ పెట్టండి. వెనక్కి వినబడుతుందేమో చెప్పండి నాన్న. లేదట చూడండి, వెనకాతలో పెంచండి, ట్రెబుల్ ఉంచండి. మీరు మరీ పైకి ఎత్తికండి. ఓకే, ఏ నాన్న వినబడుతుంది చివరి ఉన్న వాళ్ళకి? ఓకే ఓకే, చూడండి హమ్మింగ్ వస్తుందట. కొంచెం చూడండి నాన్న స్క్రీన్లో. ఇంతకీ పండగలు ఎందుకు పెట్టాడు వాళ్ళకి? పండుగ అనగానే ఒక పెద్ద ఉత్సవం, సంతోషం. వాళ్ళకి ఎందుకు పండగలను ఆచరించమని చెప్పాడు? సర్వసాధారణంగా మన భారతదేశంలో ఎన్నో పండగలు చేసుకుంటుంటారు భారతీయులు. మరాఠీ వాళ్ళకి పండుగలు ఉన్నాయి, తెలుగు వాళ్ళకి పండుగలు ఉన్నాయి, కన్నడ వాళ్ళకి పండుగలు ఉన్నాయి. ప్రతి పండగ ఒక సంబరం, ఒక ఉత్సవం. అందులో ప్రధానంగా మనకు కనిపించేది ఏంటో తెలుసా అండి? సంతోషం, కొత్త బట్టలు, పిండి వంటలు, దూర ప్రాంతాల నుంచి అందరూ కలుసుకోవటం. అంటే పండగలు అనగానే తమ గ్రామాలకు, తమ సొంత వాళ్ళ దగ్గరకు మనుషులు వెళ్ళిపోవాలి అనుకుంటారు. అదే పండగ నాడు జరిగే ఒక ముఖ్యమైన సందర్భం. దేవుడు ఇశ్రాయేలీయులకు పండగలు చేసుకోమని చెప్పాడు. అలా చెప్పడం వెనుక ఉన్న కారణం ఈరోజు మీరు తెలుసుకోవాలి. ఏంటంటే, చదువుదాం ఒక మాట. నిర్గమాకాండం 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. నిర్గమాకాండం 5వ అధ్యాయం 1వ వచనం. మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు అనేది. ఏమండి? అరణ్యములో మేము పండగ చేసుకోవాలి కనుక నా జనం నా పండగ చేయాలి.
కనుక వాళ్ళని పంపించు అని మోషే అహరోనుల ద్వారా దేవుడు కబురు పెట్టాడండి. ఓకే, ఇంతకీ మరి పోనిచ్చాడా అంటే పోనివ్వలేదు. మొత్తానికి చివరిగా వాడు కొడుకును పోగొట్టుకుంటేనే కానీ వాడికి బుద్ధి రాలేదు. కారణం వాడు గర్విష్టి. దేవుని ప్రజలను బానిసలుగా వాడు పాలిస్తున్నాడు. ఎన్నో చిత్రహింసలు పెడుతున్నాడు వాళ్ళని. 400 సంవత్సరాలుగా బానిసరకపు వ్యవస్థలో ఉన్నారు వాళ్ళంతా. అందుకు దేవుడు ఫరో కుమారుణ్ణి సంహారకుని ద్వారా చంపేశాడు. ఇక ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని, తొలిచూలు కుమారుణ్ణి సంహారకుని ద్వారా సంహరించిన విషయం మీ అందరికీ తెలుసు. జరిగింది. ఇక వాడు భయపడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళిపోమన్నాడు, మీరు వెళ్ళిపోండి అని. అప్పుడు ఏం జరిగింది? నిర్గమాకాండం 12వ అధ్యాయం 14వ వచనం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 14వ వచనం. ఈరోజు మీరందరూ విమోచింపబడ్డారే, బానిసలుగా ఒక రాజు చేతి కింద మీరు బ్రతుకుతున్న ఈ బానిసపు బ్రతుకులను విడిపించి నేను మిమ్మల్ని నా దగ్గరకు తెచ్చుకుంటున్నాను, స్వతంత్రులుగా మిమ్మల్ని చేస్తున్నాను. కనుక ఈ దినము జ్ఞాపకార్థమైనది, మీరు యెహోవాకు పండగగా దానిని ఆచరింపవలను. ఇక్కడ ఏమంటున్నాడండి? మీరు యెహోవాకు పండగగా ఆచరించాలి. ఏమంటే తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరించాలి. తరతరాలకు నిత్యమైన కట్టడని చెప్పాడు, మీరు పండగ చేయాలని చెప్పాడు. పండగలు ఎందుకంటే మాన్పించేశాడు మనకి. అప్పుడప్పుడు క్రైస్తవులుగా మీరు అనుకుంటారు కదా, ఏమండి అంటే బైబిల్ విశ్వవిద్యాలయంలో విద్య నేర్చుకున్న మీలో చాలామంది అనుకుంటారు, హైందవులకు పండుగ ఉందండి, సిక్కులకు పండుగ ఉందండి, మరి ఇస్లాం వాళ్ళకు పండుగ ఉందండి, క్రైస్తవులకు కూడా పండుగ ఉంది, కానీ మరి మీరు చెయ్యరుగా, క్రిస్మస్ మీరు చేయరు కదా. అలాగే గుడ్ ఫ్రైడే, ఇవి క్రైస్తవులకు ఉన్న పండుగలు, 2 పండుగలు. మరి జ్ఞానం తెలిసిన మేము ఈ పండుగ చేయలేకపోతున్నాం. ఎందుకంటే యేసుప్రభు పుట్టిన తేదీ తెలియదు కనుక పలానా రోజు పుట్టాడు అని తెలియకుండా ఎలా పండుగ చేస్తామండి అని కొంతమంది మీలో సందేహం. అంటే ఎందుకురా హమ్మింగ్ వచ్చేస్తుంది, అలా తగ్గించండి. కనుక మాకే పండగలు లేవండి. అప్పుడప్పుడు మీకు కూడా బాధ అనిపిస్తుంటుంది కదా, పండగ మాకు కూడా ఉంటే బాగుంది, అందరూ పండగలు చేసుకున్నారు, కొత్త బట్టలు వేసుకున్నారు, పిండి వంటలు వండుకుంటున్నారు. క్రైస్తవులుగా దేవుడు మాకెందుకు పండగలు లేకుండా చేసేసాడు? దేవుడు పక్షపాతి. ఇశ్రాయేలుకేం బోల్డు పండగలు పెట్టాడు, మాకు ఏ పండగ లేకుండా చేసేసాడు. ఏమో మీలో ఎంతమందికి అనిపించిందో లేదో నాకు తెలియదు, కానీ కొన్ని సందర్భాలు నాకు అనిపించిందండి, మనకు కూడా పండగ ఉంటే బాగుండు కదా అని. ఏమండి, తరతరాలకు నిత్యమైన కట్టడ, తరాలకు అంటే ఎన్ని తరాలు? భూమి ఉన్నంత వరకు తరాలు ఉంటాయి కదా. మరి తరతరాలకు నిత్యమైన కట్టడ అని చెప్పిన తరువాత ఆమోసు దగ్గరికి వెళ్ళేసరికి ఆమోసు గ్రంథంలో మీ పండగలను మాన్పింతును అక్కడేనా అన్నాడు? చూడండి 5వ అధ్యాయం 21. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21 చూడండి. మన దేవుడు చెడ్డవాడు కాదండి, మన డాడీ తండ్రి చాలా మంచోడు, ఆయన మనసు మనకు అర్థం కాలేదంతే. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21 వచనం. మీ పండుగ దినములను నేను అసహ్యించుకుంటున్నాను, అసలు నీచంగా ఉన్నాయి నాకు అవి. అలాగే మీ పండగ, అమావాస్య, విశ్రాంతి దినములను మాన్పింతును. 2వ అధ్యాయం ఆమోసు గ్రంథం 11వ వచనం అన్నాడు చూడండి. హోషే క్షమించండి హోషే, థ్యాంక్ యూ. హోషే గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఆ ఇశ్రాయేలు యొక్క ఉత్సవ కాలాల్ని, పండగలను, అమావాస్యలను, విశ్రాంతి దినాలను, నియామక కాలములను మాన్పించేస్తాను. ఏమండి, మనం పండగ చేసుకుంటే దేవుడికి ఇష్టం లేదండి? మనం సంతోషంగా ఉంటే మన తండ్రికి ఇష్టం లేదండి?
ఎందుకు మానిపించేస్తానన్నాడు? అది మనం ఆలోచించాలి కదా. తండ్రి కొన్నిటిని మానేయ్ అని అన్నాడు అంటే ఆయనకు నచ్చటం లేదనే కదా. అప్పటి వరకు రోజు గ్రౌండ్కి వెళ్ళి ఆడుకుంటాను నాన్నగారు అంటే, సరే నాన్న వెళ్ళి రారా అని అన్నవాడు, రే ఇంక ఈ రోజు నుంచి నువ్వు గ్రౌండ్కి వెళ్ళడానికి వీలు లేదు, బ్యాట్ పట్టుకోవడానికి వీలు లేదు, ఏమండి అసలు ఏ ఆట ఆడడానికి నువ్వు బయటికి వెళ్ళడానికి వీలు లేదు అంటే కొడుకు ఎలా ఉంటుంది పిల్లలకి? ఏంటి మా నాన్నగారు అన్ని ఆంక్షలు పెట్టేశారు అంటే, నేను అందరి పిల్లలు ఆడుకుంటున్నారు, నేను ఇంట్లో ఉన్నాను, నేను ఆడుకోవడం తప్పులాగా అనిపిస్తుంది. తండ్రి తీసుకున్న నిర్ణయం ఆ రోజు నా కుమారుడికి తప్పుగానే అనిపిస్తుంది. కానీ తండ్రి ఎందుకు ఆ మాట అన్నాడు అన్నది ఆలోచించాలి కదా. ఏమండి, ఏదో కారణం ఉంది, ఒక బలమైన కారణం ఉండబట్టే తండ్రి ఆంక్ష పెట్టాడు. అంతేగాని జీవితాంతం నువ్వు ఆటలాడకూడదని, నువ్వు సంతోషించకూడదని, నువ్వు నవ్వుతే ఆయన చూడలేడని కాదు. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే ఇశ్రాయేలు గ్రంథంలో ఇక్కడ నిర్గమకాండం 12వ అధ్యాయం 14వ వచనంలో ఒకసారి చూడండి, దేవుడు అంటున్న మాట, ఈ దినము మీకు జ్ఞాపకార్థ దినమగును, మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలను, తరతరములకు నిత్యమైన కట్టడగా, తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరించాలి, ఆచరించాలి, ఆచరించాలి. మరి ఆయన మాట తప్పిపోయిందా? నిత్యం అని చెప్పింది ఆయనే, ఆపేమని చెప్పింది ఆయనే, ఇంకా నిత్యం ఎలా అవుతుంది? అది మధ్యలో డిస్కనెక్ట్ అయిపోయినప్పుడు. నిత్యము అంటే ఎప్పుడు, ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ చేయవలసినది ఎందుకు ఈరోజు ఇప్పుడు లేకుండా పోయింది? మనకెందుకు దేవుడు దానిని తీసేశాడు? ఏమండి, ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించాం. ఏమండి, ఒక మాట ఇందులో మీరు గమనించాలి. నిర్గమకాండం 12వ అధ్యాయం 14వ వచనంలో మరలా చదువుదండి ఆ మాట. ఈ దినము మీకు జ్ఞాపకార్థ దినము, మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలను. ఈ మాట చూడండి, యెహోవాకు పండుగగా మీరు ఆచరించాలా, మీకు పండుగగా మీరు ఆచరించాలా? ఇంతకి పండగ యెహోవాకా మీకా? చూసారా ఆలోచన? పండగ దేవుడికా, పండగ ప్రజలకా? యెహోవాకు పండగ అంటున్నాడేంటి? పండగ పెట్టింది ప్రజల కోసం అయినప్పుడు, పండగలో సంతోషించాల్సింది ప్రజలైనప్పుడు, మనమైనప్పుడు సంతోషం మనకా ఆయనకా? ఈ మాటల్లో చూడండి, యెహోవాకు పండుగగా, యెహోవాకు పండగ, యెహోవాకు పండగ మనకు కాదా? ఈ పండగ యెహోవాకి, యెహోవాకు పండుగగా దానిని తరతరములు ఆచరించండి. ఇంకో మాట కూడా చూద్దాం. లేవియాకాండం 23వ అధ్యాయం అక్కడేమన్నాడు? ఏమండి, లేవియాకాండం 23వ అధ్యాయం 41వ వచనం చూడండి. లేవియాకాండం 23వ అధ్యాయం 41. అట్లు మీరు ఏటేటా, ప్రతి సంవత్సరం, ఏటేటా అంటే ప్రతి సంవత్సరము 7 దినములు ఇశ్రాయేలుకు పండుగ, యెహోవాకు పండుగ, యెహోవాకు పండుగగా, యెహోవాకు పండుగగా అంటున్నాడు. ఇది ఇశ్రాయేలుకి ఇచ్చిన పండుగ కాదా? ఇశ్రాయేలుకి పండగ కాదా ఇది? యెహోవాకు పండుగగా ఆచరింపవలను, ఇది మీ తరతరములలోనూ నిత్యమైన కట్టడ. తరతరములలోనూ నిత్యమైన కట్టడ. నిత్యమైన కట్టడ అన్నాడు, పండగ అంటున్నాడు, చెయ్యాలి అంటున్నాడు. ఈ పండగ మీది కాదు, ఈ పండగ నాది అంటున్నాడండి. ఇప్పటి వరకు ఇశ్రాయేలుని అనుకున్నారు దేవుడు పండగ మా కోసం ఇచ్చాడు అనుకుంటున్నారు. కానీ పండగ ఇశ్రాయేలీలకు కాదు. ఇందులో సందడి ఎవరికి? పండగ అంటే సందడి కదా. సందడి ఎవరికి? ప్రజలకా, యెహోవాకా? యెహోవాకు సందడి. మనం అనుకుంటున్నాం మనకు కదా సందడి. ఇంకొక మాట చూద్దామా?
55వ కీర్తన చూడండి. 55వ కీర్తన 13వ వచనం. 55వ కీర్తన 13వ వచనం. ఈ పని చేసిన నీవు నా సహకారి, నా చెలికాడు, నా పరిచయుడు. మనము కూడి మనమంతా కూడుకొని మధురమైన గోష్ఠి, మనమంతా కూడుకుని మధురమైన గోష్ఠి చేయుదము. ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్న వారమును. ఉత్సవమునకు వెళ్ళు సమూహం, ఉత్సవమునకు వెళ్ళు సమూహం. సహజంగా పండగలకు ప్రజలు ఎలాగ వెళ్తారు? తీర్థాలకి పండగలకు ప్రజలు ఎలాగ కదులుతారండి? సమూహాలుగా, గుంపులుగా. ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయున్న వారము అంటున్నాడు. చూడండి ఇంకో మాట చూద్దామా? సంఖ్యాకాండం 29వ అధ్యాయం 12వ వచనం. సంఖ్యాకాండం 29వ అధ్యాయం 12వ వచనం. బైబిల్లో దేవుని మనస్సును మనం వెతుకుతున్నాం ఇప్పుడు. సంఖ్యాకాండం 29:12. 7వ నెల 17వ దినమున, జాగ్రత్తగా ఉండండి, మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మీరు పరిశుద్ధ సంఘముగా, పరిశుద్ధమైన సంఘముగా కూడవలెను అంటున్నాడు. కూడడం అంటే ఇప్పుడు మనం అంతా ఈ ఆడిటోరియంలో కూడుకున్నాం, అవునా? మీరంతా ఏం చేస్తారు? ఇక్కడికి వచ్చారు, కూడుకున్నారు. మరలా సాయంత్రం మనమంతా ఇక్కడ కూడుకుంటాం. దేవుడు అంటున్నాడు, మీరు పరిశుద్ధ సంఘముగా. ఏమిటి సంఘం అంటే? మంద అనుకుంటావా? సంఘము అంటే ఏంటి? సమాజము, సమూహము, అందరూ ఒక దగ్గరకు కలిసి వచ్చేదే సంఘం. 4 గోడల సంఘం కాదు, పైనున్న దాని యొక్క ఏదైతే కవరింగ్, గోపురం, అది కాదు సంఘం. సంఘముగా ఎవరిని కూడమంటున్నాడు? మీరు పరిశుద్ధ సంఘముగా. ఇశ్రాయేలుకి చెప్తున్నాడు ఆ రోజు, మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను అని. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయక 7 దినములు యెహోవాకు పండుగ. యెహోవాకు పండుగ. మరల ఇక్కడ కూడా చూడండి, యెహోవాకు పండుగ అంటాడు. ఇంతకీ ఇది ఇశ్రాయేలు పండుగ కాదా? ఇశ్రాయేలీలకు పండుగ కాదా? ఏమండి, బైబిల్లో చాలా చోట్ల, ఇంకా చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. ప్రతి చోట యెహోవాకు పండుగ, యెహోవాకు పండుగ, యెహోవాకు పండుగ, యెహోవాకు పండుగ. యెహోవాకు పండుగని ఎందుకు అంటున్నాడు? మీరు పరిశుద్ధ సమాజముగా కూడుకొనవలెను, మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను. యెహోవాకు పండుగ, యెహోవాకు పండుగ అంటే యెహోవాకు ఎప్పుడు పండుగ? ఇప్పుడు మీకు అర్థమవుతుంది. యెహోవాకు ఎప్పుడు పండుగ? మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకొనుట యెహోవాకు పండుగ. అర్థమైందా మీకు? ఆ రోజు ఇశ్రాయేల్ని ఎందుకు కూడుకోమన్నాడు? మీరందరూ వచ్చేయండి, మీరందరూ వచ్చేయండి, మీరందరూ వచ్చేయండి, మీరందరూ ఒక దగ్గర కూడుకోండి, మీరందరూ ఒక దగ్గర కూడుకోండి. ఎందుకయ్యా మమ్మల్ని అందరినీ ఒక దగ్గర కూడుకోమంటున్నావు? నాకు పండగ వద్దా? నేను పండగ చేసుకోవద్దా? నేను పండగ చేసుకోవద్దా? చేసుకో. మరి మేమేం చేయాలి? మీరందరూ ఒక దగ్గర రండి అంటే ప్రజలందరూ ఒక దగ్గర సంఘముగా కూడుకొనుట యెహోవాకు పండగ. అర్థమైందా పండగ తాలూకు అర్థం? పండగ అంటే మీరు పప్పు బూరెలు వండుకొని, మీరు కొత్త బట్టలు కట్టుకొని, ఏమంటే మీరు విందులు చేసుకొని, మీరు వినోదాలు చేసుకోవడం మీకు పండుగ. కానీ కన్నవాళ్ళకి ఎప్పుడు పండుగో తెలుసా? మనలను కన్నవారికి ఎప్పుడు పండుగో తెలుసా? ఆ పండగ మనమంతా వాళ్ళ కళ్ళ ముందుకు వచ్చినప్పుడు పండగ. అవునంటారా కాదంటారా చెప్పండి? ఎక్కడ ఉన్నా ఏమండి, మన పూర్వీకులు 10 మంది 15 మంది సంతానానికి అనేవాళ్ళు అండి. ఇప్పుడంటే ఒకరిద్దరితో ఆపేస్తున్నాం.
అప్పుడు కుటుంబ నియంత్రణ లేదు, చాలామందిని కనేవారు. ఆ కనటంలో ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళిపోయేవారు. పెద్ద అయిన తర్వాత మరి కుటుంబాలు, భార్యలు, పిల్లలు, పెద్ద కొడుకు ఒక ఊరు, చిన్న కొడుకు మరొక దగ్గర, పెద్ద కుమార్తె మరొక దగ్గర, చిన్న కుమార్తె మరొక దగ్గర, అందరూ ఒక దగ్గర ఉండరు కదండి. తల్లిని తండ్రిని విడిచి అందరూ వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళిపోతారు. మరి మీరు వాళ్ళంతా ఎప్పుడు వస్తారు? పండగ అంటే మీకేదో సెలవు పండగ. ఇప్పుడు సంక్రాంతి తెలుగు వాళ్ళకి పండగ, అవునా? ఇవి సంక్రాంతి పండగ. ఈ సంక్రాంతి పండగకి తెలుగులో ఉన్న వాళ్ళది ఈ పండగ ప్రత్యేకత ఏంటో తెలుసా అండి? అల్లుళ్ళందరూ ఇంటికి వస్తారటండి. అల్లుళ్ళందరూ ఇంటికి వస్తారు, కొడుకులందరూ ఇంటికి వస్తారు. అల్లుళ్ళు వచ్చారంటే మరి కూతురు రావాలి కదా. అంటే తాను కన్న తన పిల్లలు, వాళ్ళ పిల్లల పిల్లలు, అంటే మనవళ్ళు, మనమరాళ్ళు, కొడుకులు, కూతుర్లు అందరూ కళ్ళ ముందుకు వచ్చేస్తారే. అప్పుడు ఎలా ఉంటుంది కుటుంబానికి యజమాని తండ్రికి? అబ్బా, నా కూతురు ఎన్నాళ్ళయిందమ్మా నిన్ను చూసి, ఎక్కడో అమెరికాలో ఉన్నావు నాన్న, నువ్వు ఎప్పుడో లండన్ వెళ్ళిపోయావురా, నువ్వు ఎప్పుడో ఆస్ట్రేలియా వెళ్ళిపోయావు తల్లి అల్లుడు గారితో. సంవత్సరానికి ఒక్కసారి నువ్వు కదా నా దగ్గరికి వస్తావు. వాళ్ళందరూ కొత్త బట్టలు వేసుకొని మాట్లాడుకుంటుంటారు, ఏదేదో వంటలు చేసుకుంటారు, ఊసులు ఆడుకుంటుంటారు. కానీ నాన్న ఏం చేస్తుంటాడు? పిల్లల్ని అలాగ చూసుకుంటుంటాడు. ఎందుకంటే ఆయనకి పండగ ఏంటి? పిల్లలు వచ్చి ఏదైనా స్వీట్లు తెచ్చితే నాన్నకి పండగ. నాన్నగారు అమెరికా నుంచి మీకు స్వీట్లు తెచ్చావంటే, అమెరికా స్వీట్ ఎవరికి కావాలి? నువ్వే నాకు స్వీట్ డార్లింగ్, నా పిల్లలే నాకు స్వీట్స్. ఎందుకంటే ఈ వయసులో స్వీట్ తినకూడదు కదా, నాకు షుగర్, బీపీ. నాన్నగారు నిజంగా స్వీట్లు తెచ్చి ప్యాకెట్ ఇచ్చినా నాన్న తినేస్తారేంటి? తినకూడదమ్మా. మరి ఎలా నాన్నగారు, మీకు సంతోషం వద్దా? నాకు సంతోషం స్వీట్లు లేదమ్మా. ఎందులో ఉంది? మీలో. మీరు వచ్చారుగా, ఈ వారం 10 రోజులు ఉంటారు కదా మాతోని, అదేనయ్యా నాకు పండగ. ఇంకా పండగ అయిపోయి వెళ్ళిపోతున్న టైంకి దిగాలుగా ఉంటాడండి నాన్న. అమ్మగారి, ఏమ్మా అలా ఉన్నావు? పండగ అయిపోయింది కదా, వెళ్ళిపోతున్నాను, మరలా ఎప్పుడు వస్తావు? నువ్వు ఎప్పుడో వస్తావు, మరలా నేను ఎప్పుడు చూస్తాను? నువ్వు వచ్చినంతలో నేను బతుకుంటానో ఉండను? తల్లి తండ్రి ఏమనుకుంటారంటే, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయావు, నువ్వు మళ్ళీ వచ్చినంతలో నేను బతుకుంటానో ఉండను అంటే, ప్రతి తల్లికి తండ్రికి, అంటే కన్నవారికి తమ పిల్లలు కళ్ళ ముందు ఉండటమే పండగ. మరి పరలోకపు తండ్రికి మనమంతా ఎవరం? పిల్లలం. మరి ఈ పిల్లలందరూ ఎక్కడుండాలి? ఆయన కళ్ళ ముందు. ఎందుకులేమండి, భూమి మీద ఆయన కళ్ళ ముందు ఉన్నాం కదా. కళ్ళ ముందు అందరూ ఉంటే అందరిని ఒక దగ్గరికి రమ్మని పండగ చేసుకోమని ఎందుకు చెప్తున్నాడు? ఇశ్రాయేల్ దేశం చాలా పెద్దది. ఇశ్రాయేల్ దేశం చాలా పెద్దదైన అందరూ వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో ఉంటే దేవుడు చూస్తున్నాడు కదా. మళ్ళీ అందరినీ ఒక చోట కూడుకోమని ఎందుకు చెప్తున్నాడు? మీరందరూ రండి, సంఘముగా కూడుకోండి. చదవండి ఆ మాట ఎంతాడనే. సంఖ్యాకాండం 29వ వచనంలో, 29వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో పలానా 7వ నెల 15వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. కూడి అప్పుడు మీరు ఏ పని చేయకండి అన్న, ఏ పని పెట్టుకోకండి, విశ్రాంతి ఇవ్వండిరా కాసేపు. 7 దినములు యెహోవాకు పండుగ. 7 దినాలు ఎందుకన్నాడు? మీరందరూ ఒక దగ్గరికి రావడం నాకు సంపూర్ణమైన పండగ. 7 అని ఎందుకన్నాడు? 7 అనగా కంప్లీట్. ప్రకృతిని 7 రోజులు కంప్లీట్ చేసేసాడు. 7వ దినములోగా 7 రోజులు సంపూర్ణం. అంటే పరలోకపు తండ్రికి సంపూర్ణమైన ఆనందం తన పిల్లలు తన కళ్ళ ముందు తన కోసం పరిశుద్ధ సంఘముగా కూడుకోవటం. అది తండ్రికి నిజమైన పండుగ, చూచి ఆనందించే పండుగ. పరిశుద్ధ సంఘంగా కూడుకుంటే అది ఆయనకి పెద్ద ఉత్సవం, సంబరం. ఆయన కొత్త బట్టలు కట్టుకున్నాడా లేదా? ఆయన కొత్త చెప్పులు తొడుక్కున్నాడా లేదా? ఏమంటే ఆయన పిండి వంటలు తింటున్నాడా లేదా? ఇది కాదు. కనుక ఇశ్రాయేలీలందరినీ కూడుకోవడం ఇప్పుడు ఎవరికి పండగ అన్నాడు? ఇప్పుడు ఆ మాట చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. పరిశుద్ధ సంఘముగా మీరు కూడుకొని మీరు ఏ పని చేయకుండా యెహోవాకు 7 రోజులు యెహోవాకు పండుగ ఆచరించండి అంటున్నాడు. 7 రోజులు ఎవరికి పండుగ? ఇప్పుడు యెహోవాకు పండుగ.
యెహోవా పండగేనా? తన పిల్లలందరూ వస్తే యెహోవాకు పండగేనా? పండగేనా. అంటే భూమి మీద తన పిల్లలు తనను ప్రేమించిన వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటానికి సంతోషం కాదు, అందరూ ఒక చోటకి రావటం పండుగ. ఇది ఎన్నో జాతీయ లేఖనాల పరిశోధన సదస్సు? 40. అవునా? 40వ జాతీయ లేఖనాల పరిశోధన సదస్సు. అంటే సంవత్సరానికి ఒక్కసారి మనం కూడుకునే ఒక పండగ. పండగ ఎవరికి పండగ? ఎవరికి పండగ? మీకా? మీకు కాదు పండగ. మీరందరూ ఎక్కడ కూడుకోవటం తండ్రి అయిన దేవునికి పండగ. ఎందుకు పండగ తెలుసా? చూడండి రా, చిన్న పిల్లలు పట్టుకొని, మూటలు పట్టుకొని, బ్యాగులు పట్టుకొని, నేను చూస్తున్నాను మొదటి రోజు నుంచి. నెత్తి మీద మూటలు పెట్టుకుంటున్నారు, భుజాన బ్యాగులు వేసుకున్నారు. బరువు కదండి లగేజ్. చాకల వాళ్ళ మూటలాగా ఉందా వెనకాతల. ఈడ్చుకొని అలిసిపోయి ట్రైన్ల మీద ప్రయాణం చేసి, బస్సుల మీద ప్రయాణం చేసి, ఏమండి ఆటోల మీద ఇక్కడ వరకు దిగి మోసుకొని వస్తుంటే మోసుకొని వచ్చి నేను కనపడగానే మూటతో మళ్ళీ నమస్కారం బాబు, మీకు నమస్కారం, దండం. మీరు మూటలతో ఉన్నారు కదండి, మీ నమస్కారం నాకు అక్కర్లేదు, జాగ్రత్తగా వెళ్ళండి పంపించాను అందరు. నేను అంటే ఇందులో కూడా నన్ను చూసి మళ్ళీ వాళ్ళు వెంటనే వందనాలు చెప్పాలని. ఎంత ప్రయాసపడి మీరందరూ ఎందుకు వచ్చారు చెప్పండి? భోజనాలు సరిగ్గా లేవు, నేనే చెప్తున్నాను కదా. ఏమంటే వసతులు సరిగ్గా లేవు, ఎన్నో ఇబ్బందులు మీరు ఎదుర్కొంటున్నారు. చలి, డబ్బులు ఖర్చు. ఈ పండగ వాతావరణంలో ఎందరో పిలుస్తున్నారు మీరు. ఏమండి పోయిన సంక్రాంతికి మీరు ఎలాగా రాలేదు? మాటికి ఎక్కడికో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ జాతీయ సదస్సుని అక్కడికి వెళ్ళిపోతారు ఏంటండి కుటుంబంగా? మా ఇంటికి రారా మీరు? మీ బంధువులు కావా? మీ రక్త సంబంధులు కావా? అనుకుంటారు అనుకోలేదా? మీలో చాలామంది మిమ్మల్ని పిలిచిన వాళ్ళు, మీరు కావలసిన వాళ్ళు, మీ రక్త సంబంధులైన వాళ్ళు అనుకుంటూనే ఉంటారండి. వాళ్ళు అలాగ అనుకుంటూనే ఉండనివ్వండి, ఏం పర్లేదు, బాధపడకండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే వాళ్ళే బాధపడతారు. కానీ ఎక్కడికి రాకపోతే బాధపడే ఒక పెద్ద వ్యక్తి ఉన్నాడు. ఎవరైనా పరలోకపు తండ్రి. పరలోకపు తండ్రి మన రాక కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎప్పుడు జాతీయ సదస్సు వస్తుంది, ఎప్పుడు మీరంతా కూడుకుంటారు, ఎప్పుడు మీరంతా ఇక్కడికి వచ్చి మీరు చేసే పని ఏంటి చెప్పండి? ఇక్కడ కూడుకొని మీరు ఏం చేస్తున్నారు? ఉదయం మొదలుకొని పండుకున్నంత వరకు ప్రతిరోజు ఎవరి మాటలు, ఎవరిని గూర్చిన మాటలు? పరలోకపు తండ్రి అయిన దేవాది దేవుని గూర్చిన మాటలే. నా కోసమే నా పిల్లలు వింటున్నారు, నా కోసమే నా పిల్లలు మాట్లాడుకుంటున్నారు, నా కోసమే నా పిల్లలు వచ్చేసారు. ఏమండి తండ్రి మనస్సు ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళు ఇదే ఫీలింగ్ ఉంటుందండి. నేను నిన్న తమిళ్ పిల్లల క్లాస్కి వెళ్ళాను. గ్రీటింగ్స్ చెప్పండి అంటే వాళ్ళకి మన భాష రాదు కదండి. మన భాష రాకపోయినా తెలుగు రాష్ట్రానికి వచ్చేసారు వాళ్ళు. ఒకటే మాట చెప్పానండి వాళ్ళతో, ఏమర్రా మిమ్మల్ని అందరినీ చూడడం నాకు నిజంగా చాలా పండగగా ఉందని అన్నాడు. ఇదే మాట అన్నానండి. మిమ్మల్ని చూడడం నాకు పండగగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. వచ్చే సంవత్సరం కూడా ఈ సంతోషాన్ని ఇవ్వండర్రా, వచ్చే సంవత్సరం కూడా ఈ పండగకి రండర్రా. వాళ్ళు నిజంగా ఉత్సాహంతో చప్పట్లు కొట్టేశారండి. మన రాష్ట్రం కానివాళ్ళు, మన భాష కానివాళ్ళు, ఎక్కడి నుంచో భాషలు మార్చుకొని ఇక్కడికి వచ్చి వాళ్ళు విని నేర్చుకోగలుగుతున్నారంటే ఇది ఎవరికి పండగ? మీకు పండగ కాకపోవచ్చు, మీరు అనుకుంటారు. కొంతమంది విసుక్కుంటుంటారు, ఏంటండి ఎంత దూరం వచ్చాం, సరైన భోజనాలు లేవు, ఏంటి ఇక్కడికి వచ్చాం, సరైన వసతులు మాకు లేవు. మీరు ఇబ్బంది పడినా పర్లేదారా? ఒకళ్ళు మీరు ఇబ్బంది పడితే మమ్మల్ని క్షమించండి, ఒకళ్ళు మేము అందులో విఫలం అయిపోయాము, సారీ. కానీ మీరు రావడం మానేకండి. మీరు తిట్టుకోవడం వల్ల మేమేం బాధపడం, పర్లేదు తిట్టుకోండి మమ్మల్ని. మీరు రావడం మానేస్తే మన పరలోకపు తండ్రి బాధపడిపోతాడండి. ఆయన బాధపడడం మీకు ఇష్టమా? ఆయన కోసం బాధ నోర్చుకోలేమా చెప్పండి? పరలోకపు తండ్రి సంతోషం కోసం ఆయన ప్రియకుమారుడు సిలువనే ఓర్చుకున్నప్పుడు, పరలోకపు తండ్రి సంతోషం కోసం
ఆయన ప్రియకుమారుడైన క్రీస్తు వారు సిలువనే ఓర్చుకున్నప్పుడు మనం 5 రోజులు తిండి లేకపోతే ఓర్చుకోలేమా? అలాగని ఆకలి దప్పులతో ఉంటున్నారా? లేదు కదా. ఈరోజు ఏదో గుడ్డు పెట్టమన్నాం, రేపేదో బిర్యానీ వండించమన్నాం. సరే, మాకు కలిగిన దాంట్లో ఎంతో కొంత, మీరు చేసిన దాంట్లో, సహాయం చేసిన దాంట్లో ఎంతో కొంత సంతోషం మీకు ఇవ్వాలి. ఒకవేళ అందులో మేము విఫలమైనా, మేము సరిగ్గా మిమ్మల్ని చూసుకోలేకపోయినా, మిమ్మల్ని కళ్ళారా చూసుకునే తండ్రి ఉన్నాడండి. మా ఇంటి దగ్గర ఉంటే మమ్మల్ని చూస్తాడు కదండి మా నాన్న. అంటే మీ ఇంటి దగ్గర ఉంటే సంతోషం కాదు, ఇక్కడికి వస్తే ఆ సంతోషం వేరు. ఇక్కడ మనమంతా కలుసుకుంటే ఆనందం వేరు. నిన్న రాత్రి సోదరులు వచ్చారు మా దగ్గర, మోజెస్ గారు నెల్లూరు నుంచి, తర్వాత నరసింహులు కడప నుంచి. ఏ నాన్న ఎంత దూరం కూడా వచ్చారంటే, వీడియోలో చూడడం వేరని, ఆ డాడీని కళ్ళతో చూడడం వేరు కదండి, వ్యక్తిగతంగా చూడడం వేరు కదా. అంటే డైరెక్ట్గా వచ్చి చూసుకోవాలి. అదే అన్నాడండి నరసింహులు నిన్న రాత్రి. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. నిజం, ఒకరినొకరు కలుసుకొని, ఒకరితోనొకరు ప్రేమను పంచుకొని, ఆ పండగలో, ఆ ఉత్సవంలో ఇవన్నీ మనం మర్చిపోవాలి. ఏంటి? సరిగ్గా భోజనం లేదనో, సరిగ్గా వసతి లేదనో, అది కాదు మనకు ముఖ్యం. సంఘముగా, సమాజముగా కూడుకోవటం. ఇప్పుడు మీకు ఒక మాట చూపించమంటారా? మీరు ఆశ్చర్యపోతారు. ఆ మాట, ఒక మాట బైబిల్ నుంచి చూపిస్తాను. ఇక పాత మందరండి, అది చెప్పాడండి ఆ రోజండి, ఇశ్రాయేలుకి ఎందుకు మాన్పించేశాడండి అంటే, అవును, వాళ్ళందరూ ఎలా అయిపోయారు? ఎందుకు మాన్పించేశాడు? ఎందుకు మాన్పించేశాడు? కొత్త నిబంధనలో కూడా మనకు కూడా పండగ చేసుకోమన్నాడండి. మీకు పండగ కావాలా? కొత్త నిబంధనలు ఎక్కడ చెప్పలేదు కదండి పండగ కోసం. మనం అనుకుంటున్నారేమో. ఇప్పుడు పండగ ఏంటో చూపిస్తాను చూడండి మీకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. ఎందుకర్రా మానేసుకుంటున్నారు కూడుకోవటం? ఎందుకర్రా రావడం మానేశారు? ఎందుకర్రా జాతీయ సదస్సుకు రావడం మానేశారు? ఎందుకర్రా మమ్మల్ని కలుసుకోవడం సంవత్సరానికి ఒకసారి మానేశారు? మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు మమ్మల్ని కలుసుకోవడం వేరు, నేను కర్నూలు వచ్చినప్పుడు మీరు నన్ను కలుసుకోవడం వేరు, నేను ఆదోని వెళ్ళినప్పుడు కలుసుకోవడం వేరు, నేను అమెరికా వెళ్ళినప్పుడు కలుసుకోవడం వేరు. ఏమండి? నేను ఎక్కడికో వస్తే మీరు నన్ను కలుసుకోవటం వేరు. మీరందరూ, మనమందరం దేవుని కోసం ఒక దగ్గర కలుసుకోవటం. మీ పనులు మానుకొని, మీ ఉద్యోగాలు మానుకొని, మీ సంతోషాలు మానుకొని, మీ వ్యాపారాలు మానుకొని, చదవండి ఇప్పుడు మాట. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానొద్దు, 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 మానొద్దు. ఎవరంటున్నారు ఈ మాట? దేవుడు తన మనస్సులోని మాటను చెబుతున్నాడు. తన మనస్సులోని విషయాలను మీకు చెబుతున్నాడు. మానొద్దర్రా, మీరు మానొద్దు. సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరిక. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఎన్నో ప్రసంగాలు, ఎన్నో మాటలు, ఎన్నో పాటలు, వీటన్నిటి ద్వారా ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నాం. ఒకరినొకరు హెచ్చరించుకొనుచు ఆ దినం, ఏ దినం? ముగింపు దినం. నీ చావు దినం కావచ్చు, ప్రపంచ ముగింపు దినం కావచ్చు, యేసుక్రీస్తు రాకడ దినం కావచ్చు. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. దగ్గర పడుతున్నాయి డేస్, అంచె దినాలు దగ్గర పడుతున్నాయి. చూచిన కొలది ఏం చేయమన్నాడండి? కూడుకోవద్దన్నాడా? ఎక్కువగా చేయమంటున్నాడా? మరి ఎక్కువగా, మరి ఎక్కువగా, మరి ఎక్కువగా కూడుకోండి, 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 కూడుకోండి. మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పుకోండి. ఎంత బాగుందండి ఈ మాట. ఏమంటున్నాడు? ఆ దినము సమీపించిన చూచిన కొలది మరి ఎక్కువగా మీరు అలాగు చేయొచ్చు. ఎలాగూ? కూడుకొనుట, సమాజముగా కూడుకొనుట. ఇశ్రాయేలీయులు ఆ రోజు సమాజముగా, సంఘముగా కూడుకున్నారట. ఇప్పుడు మీరేమయ్యారు? ఇక్కడ ఈ క్యాంపస్లో, ఈ 7 ఎకరాల క్యాంపస్లో మీరందరూ ఏం చేశారు? సమాజముగా కూడుకున్నారు. ఎంత కళకళలాడుతుందండి. ప్రజలు వెళ్ళటం, రావటం, తిరగటం, క్లాసులకు వెళ్ళడం, నేర్చుకోవటం, పిల్లలతో, రంగురంగు బట్టలతో, ఏమండి, బయట ఎన్నో షాపులతో. అది కూడా సందడే కదా.
ఐస్ క్రీమ్ షాపులు, సోడా షాపులు, బజ్జీ షాపులు, ఏమండి అన్నీ పండగ. అదొక పండగ. తిండి అనుకున్న వాళ్ళకి తిండి పండగ, ఏమండి తినుబండారాల పండగ, కొత్త బట్టల పండగ. చాలామంది అడిగితే ఏమండి కొత్త బట్టలు వేసుకోరా, సెమినార్కి వేసుకుంటాడు కొత్త బట్టలు. ఏమండి అంటే సెమినార్కి ఎందుకు వేసుకొని ఉంటాడు? పండగ ఇది. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవులకు పండగ ఉందా లేదా? ఏమండి మనకు కాదు పండగ, దేవుడికి పండగ ఉంది. ఆ రోజు ఇశ్రాయేలుకి ఇవ్వలేదు పండగ. రే మీరందరూ ఒక దగ్గరికి వస్తే నాకు పండగరా. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిత్యమైన కట్టడా అన్నాడంటే, మరి ఇప్పుడు మనం పండగ చేస్తున్నావా లేదా? ఎవరికి పండగ? సమాజముగా కూడుట పండుగ. కళ్ళతో నిండుగా చూసుకుంటున్న దేవాది దేవునికి పండుగండి. అలా కూడుకుంటున్నప్పుడు కీర్తన గ్రంథాలు ఏమన్నాడు చూడండి, మంచి మాట. 7వ కీర్తన 7వ వచనం. 7వ కీర్తన 7వ వచనం. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడు కమ్ము. ఏమన్నాడు భక్తుడు తెలుసా? జనాలు ఎక్కడైతే కూడుకుంటారో, జనాలు ఎప్పుడైతే సమాజంగా కూడుకుంటారో, దేవా తండ్రి ప్రభువా నువ్వేం చేయాలి? వారికి పైగా వాళ్ళందరి మీద నువ్వేం చేయాలి? ఆసీనుడుగా. అంటే కూడుకుంటే ఆయన ఉంటాడా? అందరం కూడుకుంటే ఆయన ఉంటాడా? ఉంటాడండి. మనం ఉన్న దగ్గర ఆయన ఉంటాడండి. రేపు ఇంకా మంచి విషయాలు చెప్తానండి, ఆశ్చర్యపోదురు. కానీ సాయంత్రం మనం ఉంటే ఆయన ఉంటాడండి. మనం ఎక్కడుంటే ఆయన ఉంటాడండి. అది సమాజంగా ఉంటే. సమాజంగా ఉండటం వేరు, మనం ఒక్కళ్ళమే ఇంట్లో ఉండడం వేరు. మీరొక్కరు ఇంట్లో ఉండడం కాదు. సమాజముగా కూడుకుంటే ఆయన మీ అందరి మీద ఆసీనుడిగా ఉంటాడు. ఇలా నిజంగా ఉంటే, నిన్న జైశాలు గారు మెట్లు దిగుతూ వస్తుంటే చుట్టూ జనం. ఏమంటే మీలో కొంతమంది చూసే ఉంటారు. నాకు అనిపిస్తుంది, పోనీ వచ్చినప్పుడు చూసారంటే అర్థం ఉందండి, వెళ్ళిపోయినప్పుడు కూడా అక్కడ ఉన్నారు. అంటే మనకి ఆకలి లేదా? కొంతమంది ప్రార్థన, ఇంకా పాపం తండ్రి గారు ప్రార్థన చేస్తున్నారండి, లేచి వెళ్ళిపోతున్నారండి. అసలు గౌరవం ఏమైనా ఉందా మీకు? లేచేవారు, నడిచేవాళ్ళు, అది ఎంత తప్పో తెలుసా? సంస్కారహీనం. పరలోకపు తండ్రితో మనం మాట్లాడుతున్నప్పుడు లేచి వెళ్ళిపోతావా? సిగ్గుందా లేవడానికి? ఏమండి కలెక్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు అడ్డుగా నడిచి వెళ్ళిపోయావు అనుకో, అసలు లేచిన ఒక ఎస్పీ, ఒక పోలీసుడు మాట్లాడుతున్నాడు అనుకో, మీతో నడిచి వెళ్ళిపోతావు అతని ముందు నుంచి. అతను మాటలు అయినంత వరకు ఎక్కడ కదలో. ఒక కాకి చొక్కాకి ఇచ్చే గౌరవం, ప్రపంచంలో ఒక హోదాకిచ్చే గౌరవం, ముల్లోకాలను పరిపాలించే మనకి జన్మనిచ్చిన తండ్రి మీద ఎక్కడుంది గౌరవం మీకు? చాలా కోపం వచ్చిందండి. మైక్ పట్టుకొని తిడదాం అనిపించింది నాకు. ఇలా మైక్ ఇవ్వండి తిడదాం అనుకున్నాను, కానీ తిట్టిన వాళ్ళు వినే టైంలో లేరు. ఎందుకంటే తిండి తిండి తిండి, వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి, తినేసి పడుకుని పోవాలి తొందరగా. 5 నిమిషాలు ఆగలేరు? పోనీ 10 నిమిషాలు ఆగలేరు? చెప్పండి. ఎమర్జెన్సీ అప్పుడు మాత్రం ఆగుతారు, అవునా? సరిగ్గా మీరు లేచిపోయి ప్లేట్ పట్టుకొని వెళ్ళిపోతున్న టైంకి ఎవడో వచ్చి, ఏమంటే మీ అమ్మాయికి యాక్సిడెంట్ అయిందండి అంటే, ఉండలే భోజనంకి వెళ్ళి వచ్చేస్తానంటావా? ప్లేట్ ఒక పక్క ఇసిరేస్తావు, పరిగెట్టుకుని ఏడ్చుకుంటూ పోతావు. నీ వాళ్ళంటే నీకు అంత ప్రేమ. దేవుడంటే నువ్వు ప్రార్థన చేసుకో, ఆమెను కూడా నేను అన్నాను, నేను వెళ్ళిపోతాను. నేను ఎప్పుడు అటువంటి తప్పు మీ జీవితంలో చేయకండి. తండ్రితో మాట్లాడుతాను అన్నప్పుడు అయినంత వరకు మౌనం, నిశ్శబ్దం. అవును నాన్నగారు, అవును నాన్నగారు, అవును నాన్నగారు, అలాగే నాన్నగారు. ఆమెను అనాలి మనం. ఆమెనంటే ఏంటి? అవునుగాక. చెప్పేటప్పుడు దేవుడితో మనం ఏకీభవించి అనొద్దా? తండ్రి గారు అవునండి, అలాగే నాన్నగారు, అలాగే నాన్నగారు. ప్రార్థన అంతే దేవునితో మాట్లాడడం అంటావు, చిన్నప్పటి నుంచి తెలిసిన విషయమేనంటావు. మరి తండ్రితో మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడవా? భోజనం ఎక్కువ నీకు, వెళ్ళిపోతావు. చాలా తప్పండి అది.
ప్రార్థన దేవునితో అయినంత వరకు ప్రళయం ప్రకంపనలు వచ్చినా సరే ఉండిపోవాలి. అలాగా భూమి దద్దరిల్లిపోయినామండి, పర్లేదు. మన దేవుని కంటే మనకు ముఖ్యమైనది ఏది కాదు. మన దేవుని కన్నా మనకు గొప్పదైంది ఏది లేదు. దేవుని పిల్లలారా, అలాంటిది పిల్లలు వెళుతున్నప్పుడు కూడా కొంతమంది ఉన్నారండి, వాళ్ళకి ఎవరి మీద ప్రేమ? ఎంతమంది, నేను అదే అనుకున్నాను, ప్లేట్లు పట్టుకుని పోయిన వాళ్ళందరూ పోయారు. ఈ పిల్లలకి ఎంత ఆసక్తి, నాన్నగారిని చూడాలి. ఏం వాళ్ళకి ఆకలి లేదా? మిగిలిన మనుషులు గారా? ఏమంటే వాళ్ళ క్యూలో నిలబడాలన్న సంగతి వాళ్ళకి తెలీదా? అంటే వాళ్ళకి తిండి ముఖ్యం కాదు. ఎవరు ముఖ్యం? డాడీ వస్తున్నారు, అన్నయ్య వస్తున్నాడు, మేము వాళ్ళని చూడాలి, దగ్గర నుంచి పలకరించాలి, సెకండ్ ఇవ్వాలి. ప్రేమ అండి, ప్రేమ. మనుష్యుల మీద మా మీద ఎంత ప్రేమ ఉంటే దేవుని మీద ఎందుకు లేదు ప్రేమ? ఎందుకు దేవుడి మీద ప్రేమ లేకుండా పోయింది చెప్పండి? తప్పు కాదది? మీ తండ్రికి ఇచ్చే గౌరవం ఇదేనా? మీ తండ్రి దగ్గర మీరు చూపించే సంస్కారం ఇదేనా? మీ నాన్నగారు ఏదైనా నేను పిలిచి మాట్లాడుతున్నప్పుడు, ఏమండి నాన్నగారు చెప్పింది పూర్తయినంత వరకు వినాలా వద్దా? మధ్యలో లేచి వెళ్ళిపోతావా? అప్పుడు మీ తండ్రిని ఏం గౌరవించినట్లు? తప్పు. చూడాలి, నీ తండ్రి కోసం ఎదురు చూడాలి. నీ తండ్రి పని అయినంత వరకు అడుగు తీసి ఎక్కడ అడుగు కదలడానికి వీల్లేదు. స్టాండ్ బై, కదలడానికి వీల్లేదు. అది నీ తండ్రికి నువ్వు ఇచ్చే గౌరవం, మీ తండ్రిని మీరు ప్రేమించే విధానం. ముందు దేవుణ్ణి గౌరవించడం నేర్చుకోవాలి మనం. ప్రార్థన చేసిన మాట్లాడకూడదు కూడా, నిశ్శబ్దం, మౌనం. దేవుని పిల్లలారా, మనమంతా సమాజంగా కూడుకుంటే ఆయనకి ఇష్టం. మరి ఎక్కువగా అలా చెయ్యండి 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 చెయ్యండి. అది ఇశ్రాయేలుతో చెప్పాడు, మీరు కూడుకోండి, అది యెహోవాకు పండుగ అని. ఈరోజు మనతో చెప్తున్నాడు కొత్త నిబంధనలో ఏమని? మీరు ప్రతిరోజు సమాజంగా కూడుకోండి. వాళ్ళకి నెలలో 7 రోజులే, సంవత్సరానికి 7 రోజులే కూడుకోమన్నాను వాళ్ళని. కానీ నూతన నిబంధన సంఘం ఎప్పుడు కూడుకుందో తెలుసా? చూస్తారా బైబిల్లో? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 46. వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పకుండా కూడుకుంటూ కూడుకుంటూ కూడుకుంటూ. ఎందుకు కూడుకోవాలి? ఎందుకు సహవాసానికి చెప్పండి. సంఘాలుగా ఎందుకు కూడుకోవాలి? సహవాసాలుగా మనం ఎందుకు ఒక్కటిగా రావాలి? మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ కళాశాలలో సహవాసం ఉందారా? ఈరోజు సాయంత్రం ఉందారా? ఈరోజు క్లాస్ ఉందా అంటే కూడుకుంటారా? మీరు కూడుకోరు. ఏం గౌరవం దేవుని మీద? వారేక మనస్కులై, 2వ అధ్యాయంలో, వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. కూడుకోవటం అండి, అదే పండగ అండి. ఇశ్రాయేలుకు వద్దన్న పండగ వాళ్ళకి ఇంకా వారం, నెల రోజులు మాత్రమే చెప్పాడు పండగలు. సంవత్సరం అంతా పండగ లేదు వాళ్ళకి. కానీ క్రైస్తవులుగా మీకు నూతన చట్టంలో ఏమన్నాడు తెలుసా? ప్రతిరోజు కూడుకుండారా, మరి ఎక్కువగా కూడుకుండారా. నేను మీకు రోజు చెప్పను, మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు కూడుకోండి. మీరు కూడుకుంటే నాకు సంతోషం, మీరు కూడుకుంటే నాకు ఆనందం, మీరు కలిసి ఉంటే నాకు ఉత్సవం, మీరు గుంపులు గుంపులుగా ఉంటే నాకు పండుగ. దేవుడు చెప్తున్నాడండి. ఇప్పుడు చెప్పండి, నిత్యమైన కట్టడం ఉందా లేదా? కట్టడం మారిపోయిందా? తరతరములకు నిత్యమైన కట్టడ. ఈ కట్టడను చేయగలుగుతున్నావా? ఇశ్రాయేలుకు మాన్పింతుడు ఎందుకన్నాడో తెలుసా? ఒరే, మీ మనస్సులు చెడిపోయి ఒక్క దగ్గర కూడుకొని గొడవలు అల్లర్లు ఉంటే వద్దురా. మీరు గొడవలతో కూడుకొని మీరు నాకు బలులు అర్పిస్తున్నారు, గొడవలతో కూడుకొని మీరు నాకు దహన బలులు అర్పిస్తున్నారు, నైవేద్యాలు అర్పిస్తున్నారు. అందుకే నాకు ఆ వాసన పడటం లేదు, ఎందుకంటే మీరు బాగోలేరు, విసిగిపోయాను నేను మీ వల్ల. విసిగిపోయి వద్దన్నాడండి. మన మంచివాళ్ళం అయితే మనం ప్రేమిస్తే ఆయన ఎందుకండి కూడుకోవద్దంటాడు? వాళ్ళు ఇశ్రాయేలీయులు చెయ్యలేనిది మనం చేసి చూపించాలి. వాళ్ళు ఇవ్వలేని తండ్రి సంతోషాన్ని మనం ఇచ్చి చూపించాలి ఈ తరంలో. అది మనందరి బాధ్యత. కనుక 40వ జాతీయ లేఖనాల పరిశోధన సదస్సు కూడుకున్నాం మనం అంతా. మన 41
వస్తారా? రండర్రా, పండగ చేసుకుందాం. పండగ చేసుకోవాలి. ఎవరికి పండగ చేద్దాం? తండ్రికి పండగ. బ్రతికున్న జయశాలి గారికి పండగే మీరందరూ రావటం. ఎప్పటి నుంచి ముసలాయన కష్టపడిపోతానండి. ఆడిటోరియం కట్టేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నా బతకనివ్వట్లేదు ఆయన. నిజమండి. ఇదిగో డిసెంబర్ 31 కల్లా అది కంప్లీట్ అయిపోవాలి. బాబా రాత్రి పగళ్ళు పనిచేశారండి పిల్లలు. ఆడోళ్ళు పనిచేశారు, పిల్లలు పనిచేశారు, మగోళ్ళు పనిచేశారు, వృద్ధులు పనిచేశారు. ఏంటి మీరందరూ వచ్చేస్తున్నారండి కంగారు ఆయనకి. అందరూ వచ్చేస్తారు, నా పిల్లలందరూ వచ్చేస్తారు, అర్జెంటుగా కట్టేయండి. శరీర సంబంధమైన తండ్రికి తన పిల్లల కోసం ఎంత అనురాగం, ఆప్యాయత ఉంటే మీకు లేదా? పరలోకపు తండ్రికి ఎంత ఉండాలి? ఎంత ఉందని మీరు అనుకుంటున్నారు? లెక్క కట్టండి. పండగలకి వెళ్ళి చాలా కొనుక్కొని వస్తారా? జాతరలకు వెళ్తారా? జాతరలకు వెళ్ళి ఏం చేస్తారు? ఇలా బయటికి వెళ్ళి వస్తున్నారండి. బుడగలతో వస్తున్నారు, ఏమండి రకరకాల వస్తువులతో వస్తున్నారండి. ఎన్ని కొనుక్కున్నారండి? సామాగ్రి కొన్నారా లేదా? బిర్యానీతో సహా అన్నీ కొనుక్కున్నారు బయట. 100 రూపాయల బిర్యానీ. ఏమండి ఆడు ఏ నూనె వేసినా పర్లేదు, వాడు ఎలా వండినా పర్లేదు మనకి. ఏమండి ఏవేవో కొనుక్కుంటున్నారు. ఒక విశాఖపట్నం వచ్చారనుకోండి, ఏమండి మీరు ఆ ఊరు వెళ్ళారు కదండి, ఏదో కొనుక్కొని రండి అంటారా లేదా? పండగలకి ఏదో ఊరు వెళ్ళారు అనుకోండి, ఆ ఊరు స్పెషల్ ఏంటండి? కాకినాడ వెళ్ళారు అనుకోండి, కాజా పట్టరండి. ఏమండి పాలకొల్లు వెళ్ళారు అనుకోండి, పాలకోవ పట్టరండి. ఏమండి బెంగళూరు వెళ్ళారు అనుకోండి. ఇలా ఎక్కడ ఏ ప్రాంతంలో ఎక్కడికి మనం వెళ్ళినా అక్కడ ఉన్న ఏదో గొప్పతనాన్ని కొనుక్కొని వస్తాం మనం. అంతే కదా, ఇంటికి తీసుకొస్తాం. ఇదిగోండి ఏమండి ముంబైకి వెళ్ళామండి, బట్టలు చీప్ అండి కొనుక్కున్నామండి, పలానా ఊరు వెళ్ళామండి, ఇది కొని తెచ్చామండి అని. మరి ఈ పండగకి ఎక్కడికి వచ్చి ఏం కొని తీసుకెళ్ళారు మీరు? ఏమీ లేదండి, ఉన్న డబ్బులను ఖర్చు పెట్టి వచ్చాం మేము. ఈ పండగకి వచ్చి ఏం కొనుక్కెళ్ళదు మీరు. కొనడానికి ఏమున్నాయండి? ఏమున్నాయా? ఏమున్నాయి? బైబిల్ చూపించమంటారా? సామెతల గ్రంథం చూడండి ఏమన్నాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. జాగ్రత్తగా చూడండి, అర్థం కావాలి మీకు. జ్ఞానమును సంపాదించువాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. దేవుడు అంటున్నాడు ఈ మాట. ఎక్కడికి వెళ్ళి బంగారం దుబాయ్ వెళ్ళడానికి కూడా గోల్డ్ కొనుక్కొని వచ్చేస్తారు చాలా మంది. ఏంటి దుబాయ్లో గోల్డ్ చీపట్ కదండి, అమెరికాలోని ఎలక్ట్రానిక్స్ చీపట్ కదండి. సరే ఆ ఊర్లో చీప్ అయితే కొనుక్కొని రా. మరి దేవుడి దగ్గరకు వస్తే ఇక్కడ ఏం చీపు? వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుము, బంగారము సంపాదించుట కంటే దాని లాభము నొందుట మేలు, పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులు అంటున్నాడు చూడండి. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానం కావు. దేవునికి ఇష్టమైన వస్తువులు అట. ఏంటి ఆ వస్తువు? ఏమండి దేవునికి ఇష్టమైన వస్తువు ఏంటట? జ్ఞానం. వస్తువు అది వస్తువేనండి, వస్తువు. ఏమండి ఆఫ్రికా ఖండం వెళ్తే డైమండ్స్ కొనుక్కొని వెళ్తారు, దుబాయ్ వెళ్తే గోల్డ్ కొనుక్కొని వెళ్తారు, ఒక కొత్త ప్రదేశానికి వెళ్తే అక్కడ చీప్గా దొరికేవన్నీ కొనుక్కొని వస్తారు. మరి దేవుని దగ్గరకు వస్తే ఏం కొనుక్కొని వెళ్తారు? ఏమండి జ్ఞానం. జ్ఞానం జ్ఞానం అక్కడ స్టాల్లో వేలబడుతుంది. అక్కడ పుస్తకాల రూపంలో, పెన్ డ్రైవ్ రూపంలో, మాటల రూపంలో, ఆటల రూపంలో ఏమండి దొరుకుతున్నాయా? అది కొనమండి. విలువైన మాటలు, విలువైన పుస్తకాలు కొనుక్కొని ఎవరికైనా బహుమతిగా ఇవ్వండారా తీసుకువెళ్ళి. ఏమండి నేను అక్కడికి వెళ్ళానండి, మహాజ్ఞానం, ఇదిగోండి డైమండ్ తీసుకోండి, ఇదిగోండి నేను కొన్నానండి. ఎక్కడెక్కడో కొనుక్కొచ్చి ఇంట్లో గిఫ్ట్లు ఇస్తుంటారు కదా. అమ్మ నేను పలానా దగ్గరికి వెళ్ళానమ్మా, కాంచీపురం వెళ్ళాను, మంచి పట్టు చీర కొన్నానమ్మా నీకు. మీ భార్యకి చెప్తారు లేదా, అమ్మాయి నీకోసం కాంచీపురం నుంచి మంచి పట్టు చీర తీసుకొచ్చాను. మరి దేవుని సన్నిధికి వచ్చి మీరు ఏం పట్టుకొని వెళ్ళారు బహుమతి? అది వెండి కంటే, అపరంజి కంటే, పగడముల కంటే, ముత్యముల కంటే విలువైన దేవుని మాటలను ఆ వీధుల్లో ఉన్నాయి. అక్కడ తోవలో మీరు వెళ్తున్నారు కానీ చూస్తున్నారు, ఈ మనకు అక్కర్లేదు ఎందుకు,
ఇవి మనం కొనుక్కోవాల్సిన పని లేదు. ఏం కొనుక్కోవాలి? ఆ పక్కనున్న బజ్జీల దగ్గరికి వెళ్ళిపోదాం పదా, ఆ పక్కనున్న బట్టల దగ్గరికి వెళ్ళిపోదాం పదా, ఆ పక్కనున్న ఏదో పనికిరాని వస్తువులు కొనుక్కుందాం పదా. వద్దర్రా, అనవసరమైన వాటి కోసం మీ ధనాన్ని వృధా చేయకండి. దేవుని ఇష్ట వస్తువులు ఉన్నాయి ఇక్కడ, ఎన్నో ఇష్టమైన దేవుడికి నచ్చే వస్తువులు. ఏమండి, ఈరోజు ఇంత కష్టపడి 6 భాషల్లో పాటలు చేసావండి. పాటలు ఎవరి కోసం? ఒక్కొక్క పాట ఒక్కొక్క ప్రసంగంగా మలిచి కొన్ని నెలలు కష్టం అండి, నెలలు కష్టం. మార్చి నెల నుంచి మొదలు పెట్టాం ఈ ప్రాజెక్ట్. రేపు ఫిబ్రవరి 1 ఖాళీ, మళ్ళీ మార్చి నుంచి మొదలు పెట్టేస్తున్నాం. ఎందుకు? 2026. ఎన్నో కొత్త పాటలు రావాలి, ఎన్నో కొత్త భాషలు, ఎన్నో కొత్త పలుకులు ప్రజల మధ్యకు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఏమండి ఈ పాట వినండి. మీ భాష తెలిసిన వాళ్ళకి, మీ భాష క్రొత్త భాష తెలిసిన వాళ్ళకి, మీ స్నేహితులకి ఒక పుస్తకం, ఒక ఇంగ్లీష్లో ఉంది, హిందీలో ఉంది, ఒడియాలో ఉంది, మలయాళంలో ఉంది, తమిళ్లో ఉంది, గిఫ్ట్గా ఇవ్వరా, ప్రజెంటేషన్గా. బయట సంఘాల్లో రిలీజ్ కాపీ లక్షల మీద వాళ్ళు కొంటారండి, ఫస్ట్ కాపీ. మనం అలాగేం పెట్టలేదులేండి. కానీ మీరు బహుమతులు కొనుక్కొని వెళ్ళండి ఇక్కడి నుంచి. బహుమతులవి. దేవుని జ్ఞానానికి మించిన బహుమతి ఏముంది చెప్పండి? చివరికి ఈ మాట చదువుదాం. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 103వ వచనం. 119వ కీర్తన 103. నీ వాక్యములు నాకు జీవములకు ఎంతో మధురములు. అది నా నోటికి ఎలా తగిలాయంటే బిర్యానీ కంటే గొప్పవి, తేనె కంటే మధురమైనవి, జుంటె తేనె ధారల కన్నా గొప్పవి. నీ ఉపదేశముల వలన వివేకం వచ్చింది, జ్ఞానం వచ్చింది నాకు. తప్పు మార్గాలన్నీ కూడా నాకు అసహ్యమైపోయాయి, నా కళ్ళు తెరిపించబడ్డాయి. నిజంగా ఇటువంటి సందర్భాన్ని, ఇటువంటి పరిస్థితులను, ఈ పండగ వాతావరణాన్ని ఎవరు చూస్తున్నారో తెలుసా అండి? చివరిగా ఈ మాట చదువు ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలోని చివరి మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మేము లోకమునకు, దేవదూతలకును, మనుష్యులకును వేడుక. వేడుక అంటే ఏంటి? ఉత్సవం, పండగ, సంబరం. ఎవరికట దేవదూతలు చూస్తున్నాయటండి. ఏంటి ఈ మోదవలస అంతా ఏంటండి బోధవలసగా మారిపోయింది? ఈ మోదవలసనండి ఈ జనం ఏంటండి? ఈ జాతరలా ఎక్కడికండి వీళ్ళంతా వెళుతున్నారు? ఎక్కడికి? దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి. దేవదూతలు ఎంతమంది ఉన్నారు? కోటాను కోట్ల మంది దేవదూతలు తొంగి చూస్తున్నారట మిమ్మల్ని. ఎందుకు? పండగ. ఓ నాన్న మురిసిపోతున్నాడు, ఏమిటి మన యజమాని మురిసిపోతున్నాడండి, వాళ్ళ తండ్రి గారు మురిసిపోతున్నారు. పండగట. సమాజంగా కూడుకున్నారు వీళ్ళందరూ కూడా. ఎంత సంతోషం, ఎంత ఆనందకరమైంది. ఒకరినొకరు పలకరించుకొని, ఫోటోలు తీయించుకొని, ప్రేమను పంచుకొని, కలిసి భోంచేసి. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. ఎందుకంటే తండ్రికి ఉత్సవం, దేవాది దేవునికి పండగ వాతావరణం. 5 రోజులేనా? మీరు నమ్మరండి, 10 ఏళ్ల క్రితం, 10 ఏళ్ళ క్రితం కదా, 20 ఏళ్ల క్రితం సెమినార్ ఎన్ని రోజులు ఉంటే తెలుసండి? 10 రోజులు. 10 రోజులండి. 12 రోజులు సదస్సు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయండి మాకు తెలుసు. అలా 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 పండగ కుదించుకొని ఎన్ని రోజులకు వచ్చేది? ఇప్పుడు 5 రోజులు. ఏమండి, 1000 మంది పట్టభద్రుల కార్యక్రమం అయితే 20 రోజులు చేసామండి పండగ. 20 రోజులు సమాజంగా కూడుకున్న 20 days. అంటే ఎన్ని ఎక్కువ రోజులు కలిసి ఉంటే మనకు కాదండి సంతోషం, మనమంతా కలిసి ఉండడం పరలోకపు తండ్రికి వేడుక, యెహోవాకు పండుగ. మీరందరూ సమాజంగా కూడుకోవటం మీ పరలోకపు తండ్రికి పండుగ. ప్రతి ఏటా పండుగ చేద్దామర్రా, ప్రతి ఏటా కలుసుకుందాం. ప్రతి ఏటా దేవుని మాటలను, పాటలను వస్తువులుగా, బహుమానాలుగా కొనుక్కొని ఈ సమాజానికి పంచండి, ఇవ్వండి. పంచడానికే, వెదజల్లడానికే అవన్నీ సిద్ధం చేశారు. ఇంకా పండగ మనకు ఒక్కరోజే ఉంది, రేపు ఒక్కరోజు. ఓకే, గెట్ రెడీ ఫర్ ద ఫెస్టివల్. గాడ్ బ్లెస్ యూ. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మేమందరం ఇలా కూడుకోవటం మీకు ఎంత సంతోషాన్ని ఇస్తుందో
మా ఊహలలో ఊహిస్తేనే మా ఒళ్ళంతా పులకరిస్తుంది నాయన. ఎంతమందిని చూచినప్పుడు మా మనస్సే ఎంత సంతోషంతో పొంగిపోతున్నప్పుడు, తండ్రిగా మీరు ఎంత పొంగిపోతున్నారో అది మేము అనుభూతి చెందగలుగుతున్నాం నాయన. పిల్లలు 5 రోజులు నీ మహాజ్ఞానాన్ని నేర్చుకొని అనేక మందికి నేర్పించి వినిపించేవాళ్ళుగా, ప్రతి ఏటా ఈ పండగను ఉత్సవంగా జరిగించే విధముగా, మీకు సంతోషం ఇచ్చే విధంగా ఈ పండగను మేము ఆచరించగలుగుటకు సహాయం దయచేయండి. ఇది మేము చేసుకునే పండగ కాదు నాయన, మేమంతా కలుసుకొని మీ కొరకు చేసే పండుగ. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.